కౌశిక్ మన ఫనీ కిడ్నాపర్ గా మారుతున్నాడట. మారడెందుకు? అటు అలాగే ఉంటాడుగా. ఎలా? అదే పిల్లలు చిచ్చి పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళగా. యాక్టింగ్ తో పాటు ఏదో ఒక సైడ్ బిజినెస్ ఉండాలి కదా, అందుకే కిడ్నాపర్ గా మారుతున్నాడంట. అసలు కిడ్నాప్ ఏంటి, ఎవరిని చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఏంటా కదా చూసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ ఫనీ ఫనీ. నవ్వుల నవీన. ఓం ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఈ నల్లధనాన్ని మొత్తం తెల్లగా మార్చాయి. మారదు, ఎందుకంటే ఇది కష్టార్జితం కాదు. దొంగ డబ్బు ఎలా అవుతుంది? కాదు. ఎవడో వీడు దొంగలా వెళ్తున్నాడు. భాస్కర్ పెట్టేస్తున్నట్టున్నాడు. ఎవడురా నువ్వు? నేను నీ శిష్యుడిని. గత 6 సంవత్సరాలుగా నీ దగ్గరే పనిచేస్తున్నాను. అదే 2 రోజుల క్రితం నువ్వు 2 లక్షల రూపాయలు నల్లధనం ఇచ్చి మార్చమన్నావు. అది కానీ మార్చకపోతే వెయిట్ చెయ్యకపోతే నా మొగం చూపించద్దన్నావు. అందుకే ఇలా ముసిక్ కప్పుకుని తిరుగుతున్నాను. మీరు నన్ను ఇప్పుడు ఏమనకూడదు. ఎందుకంటే నేనే మీ తలకాయ, నేనే మీ మెడకాయ, నేనే మీ గుండెకాయ, నేనే అంతవరకు ఆపు, ఇంకా ముందుకు వెళ్ళకు. సలాం సాబ్. నీ దగ్గర నీ సూట్ కేసులో ఏముంది? కాకి ఉందా, పావురం ఉందా? సాబ్, కాకి అంటే ఏమిటి? కాకి అంటే నల్లధనం, పావురం అంటే తెల్లధనం. నా దగ్గర గ్రద్ద ఉన్నాయి సాబ్. గ్రద్ద ఉందా? గ్రద్ద అంటే ఏమిటి? ఫేక్ మనీ. దీన్ని ఆయిల్లో ఫ్రై చేయండి. బస్ రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. పంచులు వేస్తే ఎవరు వేయాలి? మీరే వేయాలి. పంచులు కాదు, పంచులు. మీకేం చేసినాయి సాబ్? ఏమి చేసినాయి? ఇక్కడ పంచులు వేసా నేను వేయాలి. నా మీద నువ్వు పంచు వేసావు. వీడిని తీసుకెళ్ళండి. నువ్వు వాడి చుట్టూ తిరగ్గా నీకు స్కిట్ లో చిన్న డైలాగ్ ఇచ్చాడు. నీ డైలాగ్ లో నువ్వు వాడి మీద ఎక్కేసావు అనుకో, ఇట్లా తీసుకెళ్ళండి. కిడ్నాపింగ్ సిస్టరింగ్ అక్కడ ఉంది, తీసుకొచ్చామంటావా? తీసుకురా. మళ్ళీ నా డైలాగు నువ్వు చెప్తావు. తీసుకురమ్మా నువ్వు. అరే ఏంట్రా, జగదేక వీరుడు అతిలోక సుందర సిరిని తెమ్మంటే ఈ అమ్మమ్మని పట్టుకోవచ్చారు. అమ్మా కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఇప్పుడు ఏం కావాలి? ఇడ్లీ, వడ, పూరి, దోశ, మసాలా పొడుగు, పెసర హోటల్లో చేసేవాడిని పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. అలా ఆయనకు ఫోన్ చేయాలి కదా. అయితే ఫోన్ నీదే ఇవ్వాలి కదా. చెప్తాం కదా, ఒక్క నిమిషం. హలో, ఏం నిద్రపోయి ఇప్పుడే లేచావా? మీ ఆవిడ్ని మేము కిడ్నాప్ చేశాం. నీకు భయమో లేదు, భక్తి లేదు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లేదు, ఏమనుకుంటున్నావు? పెళ్ళై 6 సంవత్సరాలు అయింది సార్. ఇప్పుడే పెళ్ళం పోయిందని ప్రశాంతంగా పడుకున్నా, డిస్టర్బ్ చేస్తారండి సార్. మీకు డబ్బులు కావాలా సార్? అవసరం లేదు డబ్బులు, మా దగ్గర బ్లాక్ మనీ చాలా ఉంది, దాన్ని వైట్ చేసి. సారీ సార్, నా దగ్గర వైట్నర్ లేదు సార్. ఇదంతా పక్కన పెట్టండి కానీ, మా ఆవిడ్ని కిడ్నాప్ చేశారు కదా, మీ డెన్నులో టీవీ ఉందా సార్? డెన్లో టీవీ ఉందా? డెన్లో టీవీ ఉందా? లేదు బాస్. లేదు. డెన్నులో టీవీ లేదా? లేదు. ఒరేయ్, మీ డెన్నులో టీవీ లేదు కదా, అయితే మీ దూల తీరిపోయింది, పెట్టయిపోను. ఏమో మాకు ఏం అర్థం కావటం లేదు. నీ పేరు ఏమిటి? నా పేరు మీనాక్షి. ఓ శబాష్. నువ్వు ఏమి చేస్తుంటావు? నేను స్టార్ మహిళని. నేను అడిగేది ఖాళీ సమయంలో ఏం చేస్తుంటావు అని. పాడుతా తీయగా. ఆహా, ఏది ఒక పాట మా హంగామా ప్రేక్షకుల గురించి, మా ప్రేక్షకుల గురించి, ఇక్కడ మా పొట్టోడి గురించి. ఓ కలంకిత కలలకే అంకిత, ఓ కలంకిత కలలకే అంకిత. ఈ
ఆయన పేరు ఏంటి? అభిషేకం. ఎక్కడైనా అభిషేక్ ఉంటుంది, అభిషేకం ఏమిటి? మా ఆయన పేరు అభిషేక్. నాకు ఇష్టమైన సీరియల్ అభిషేకం, అందుకని నేను అభిషేకం అని పిలుస్తాను. ఓహో, మీ ఆయన ఏం చేస్తుంటాడు? జేమ్స్ బాండ్. ఏంటి ఈటీ ప్లస్ లో వస్తుందా? హే, మీరు కూడా చూస్తారా? ఖమోష్ ఖమోష్ ఖమోష్. నీకు ఎంతమంది పిల్లలు? అమ్మాయిలు అబ్బాయిలా? అబ్బాయిలు అబ్బాయిలా? అమ్మాయిలు అబ్బాయిలా? అబ్బాయిలు అమ్మాయిలా? నాకు 2 అమ్మాయిలు. మీ పెద్ద అమ్మాయి పేరు? పెద్ద అమ్మాయి పేరు మేఘమాల. ఓ, చిన్న అమ్మాయి పేరు? సావిత్రి అలియాస్ అన్వేషిత. ఓ శబాష్. అయితే పెద్ద అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? భార్యామణి. ఓ, చిన్న అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? పుత్తడి బొమ్మ. ఖమోష్. మీ ఇంటి పేరు? అంతఃపురం. అంటే టోటల్ గా సీరియల్ ఫ్యామిలీ కాదు, మెగా సీరియల్ ఫ్యామిలీ. మోడీ సాబ్, ఇక్కడ 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసినట్లుగా ఈ మెగా సీరియల్స్ 500 1000 ఎపిసోడ్లు రద్దు చేయండి. ఖమోష్, ఖమోష్, ఖమోష్. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అత్త కోడల మధ్య గొడవకి టైం లేకుండా చేసింది సార్ ఈ సీరియల్. భర్త పోయినప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పింది సార్ ఈ సీరియల్. భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు అన్నం పెట్టకుండా డైటింగ్ చేయించింది సార్ ఈ సీరియల్. గరుడు కట్టిన మహిళలను కూడా కన్నీరు తెప్పించింది సార్ ఈ సీరియల్. పిల్లలు కేర్ అని ఏడుస్తుంటే కేర్ చేయకుండా టీవీ సీరియల్ ముందు కూర్చోబెట్టింది సార్ ఈ సీరియల్. అలాంటి సీరియల్స్ ని మీరు రద్దు చేస్తానంటే ఇది మీకేమైనా న్యాయమా? నాకు ఇందాకంటే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, అందుకే తొందరగా వెళ్ళి నేను బిర్యానీ తెచ్చేసుకోవాలి. ఇదో డబ్బులు ఇవ్వండి చెప్తాను. మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది కదా, లైన్ లో నుంచొని ఏటీఎం కార్డు దగ్గర గోక్కొని బిర్యానీ పట్టుకురా. ఏటీఎం కార్డు తీసుకుని ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి 2 కిలోమీటర్ లైన్ లో నించుకుని డబ్బులు తీసుకోవాలా? నా వల్ల కాదండి, అక్కడ జనం ఎక్కువ ఉంటారు అంతే కదండి. అంతకమ్ముడు డబ్బులు రావు, పైగా అక్కడ నించుని నా కాళ్ళు నొప్పి పడతాయండి, నా వల్ల కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏటీఎం దగ్గర నిల్చుంటే కాళ్ళు నొప్పులు పుడతాయా? జియో సిమ్ కోసం గంటలు క్యూలో నిల్చున్నప్పుడు నొప్పులు పుట్టలేదా మీ కాళ్ళు? ఆధార్ కార్డు కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు నొప్పులు పుట్టలేదా మీ కాళ్ళు? రేషన్ కార్డుల కోసం ఆఫీసుల చుట్టూ నిలబడినప్పుడు నొప్పులు పుట్టలేదా మీ కాళ్ళు? క్షమించు తల్లి. సార్, మోడీ సార్, మీరు దేశాన్ని మార్చారు, ఈ అమ్మాయి మమ్మల్ని మార్చింది. సార్, మోడీ సార్ ఎవరైనా కసితో కొడతారు, పంచులతో కొడతారు, మీరు మంచిగా కొట్టారు. మేరా భారత్ మహాన్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఫనీ నీ గురించి చెప్పాలంటే మొత్తం వేరియేషన్ అంతా తీసుకొచ్చో, నీలోని ఫనీ బయటకు వచ్చాడు. అసలు ఫనీ లాగా అనిపించలేదు నాకు. మీ చేతికి మళ్ళీ మిషన్స్ ఇస్తాం, మీరు స్కోర్ ఇవ్వాలి 1 నుంచి 5 వరకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే ఆ సమస్య పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డగా నల్లగా ఉంది, ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు, కోడి పెట్ట. నేనే పుట్టు మా పక్కలు ఆడుకోం.